అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇజ్రాయెల్‌కి భారత్‌కి మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. 100 ఏళ్ల క్రితం ఇజ్రాయిల్ కోసం ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోరాడింది భారతీయ సైన్యం. ఒట్టోమన్ సామ్రాజ్యంతో పోరాడి ఇజ్రాయిల్కు చెందిన హైఫా అనే నగరాన్ని విముక్తం చేసింది. హైఫా విముక్తి 1918 సెప్టెంబర్ 23న జరిగింది. అంటే నిన్నటి రోజున జరిగింది. అందుకని ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ 23న హైఫా విక్టరీ డే అన్న పేరుతో భారత సైన్యం న్యూఢిల్లీలో జరుపుకుంటుంది. 1918లో హైఫా నగర విముక్తి కోసం ఒట్టోమన్ సైన్యాలతో పోరాడిన మైసూర్, హైదరాబాద్ మరియు జోధ్పూర్ లాన్సర్స్ అనే 3 భారతీయ అశ్విక రెజిమెంట్స్కి నివాళిని అర్పించడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. హైఫా కోసం యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం నాటికి భారతదేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ రాజ్ పరిపాలన కిందే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అలైడ్ పవర్స్ అంటే మిత్రరాజ్యాలు, సెంట్రల్ పవర్స్ అంటే కేంద్ర రాజ్యాలు అన్న 2 గ్రూపులుగా ఏర్పడి పోరాడాయి. బ్రిటన్ మిత్రరాజ్యాలలో ఒకటిగా ఉండి సెంట్రల్ పవర్స్ అయిన జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ ఎంపైర్ మొదలైన దేశాలతో పోరాడింది. ఈ యుద్ధంలోకి తను ఎక్కడెక్కడ వలస రాజ్యాలను స్థాపించిందో ఆ దేశాలకు చెందిన సైన్యాలను కూడా ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనేలా తెచ్చింది బ్రిటిష్ రాజ్. ఈ విధంగా భారత సైన్యాలు కూడా బ్రిటిష్ రాజ్ తరఫున సెంట్రల్ పవర్స్ గ్రూపులోని దేశాలతో పోరాడాయి. సెంట్రల్ పవర్స్లో ఒట్టోమన్ సామ్రాజ్యం ఒక భాగం కాబట్టి ఒట్టోమన్ సైన్యాలతో కూడా భారత సైన్యాలు తలపడాల్సి వచ్చింది. ఈ విధంగా ఒట్టోమన్ సైన్యాలతో పోరాడి గెలిచిన ప్రాంతమే హైఫా నగరం. హైఫా అను ఈ నగరం ఇజ్రాయిలులోని 3 అతిపెద్ద నగరాలలో ఒకటి. ఇక్కడ ఉన్న బహాయి ఆధ్యాత్మిక కేంద్రం ప్రతిష్టాకరమైంది. గొప్ప తీర్థయాత్రా కేంద్రం ఇది. 1516లో ఒట్టోమన్ సామ్రాజ్యం పాలస్తీనాను ఆక్రమించినప్పుడు హైఫా ఒట్టోమన్ల అధికారం కిందకు వెళ్ళింది. కానీ అప్పటికి హైఫా ఒక చిన్న కుగ్రామంగా ఉండేది. 30 నుండి 40 కుటుంబాలు మాత్రమే అక్కడ ఉండేవి. తర్వాత ఈ నగరం ఒక ఓడరేవుగా అతి పెద్ద నగరంగా మారుతూ వచ్చింది. 1918లో బ్రిటిష్ ప్రభుత్వం ఒట్టోమన్లతో పాలస్తీనా ప్రాంతంలో పోరాడుతూ ఉంది. బ్రిటిష్ సైన్యంతో పాటు భారత సైన్యం కూడా పోరాడుతోంది. ఈ ప్రాంతంలో భారత సైన్యం తరఫున హైదరాబాద్, జోధ్పూర్, మైసూర్ ఈ రాజ్యాలకు చెందిన సైన్యాలు పాల్గొన్నాయి. వీరిది అశ్విక దళ విభాగం, 5వ అశ్విక దళ విభాగం. భారతీయ అశ్విక దళ రెజిమెంట్ హైఫా విముక్తికి బయలుదేరడానికి ముందు సెప్టెంబర్ 21 అర్ధరాత్రి తర్వాత 13వ అశ్విక దళ బ్రిగేడ్కి చెందిన 18వ కింగ్ జార్జ్ లాన్సర్లు ఎకరం అను ప్రాంతంలోని రహదారి వెంట ముందుకు వెళుతూ ఉండగా హైఫా నగరం నుండి ఒట్టోమన్ సైన్యాలు దూసుకు వచ్చి వీరిపైన దాడి చేస్తాయి. ఇక్కడ ఒట్టోమన్ సైనికులు 30 మంది చనిపోతారు, 200 మంది బందీలు అవుతారు. ఈ 13వ అశ్విక దళ బ్రిగేడ్ పాలస్తీనాలో పోరాడడానికి పంపించబడిన ఒక బ్రిగేడ్. ఇది జరిగిన తరువాత సెప్టెంబర్ 22వ తేదీన ఒట్టోమన్ సైన్యాలు హైఫాను ఖాళీ చేసి వెళ్లిపోయాయి అన్న సమాచారాన్ని వైమానిక నిఘా సంస్థ చేరవేస్తుంది. అయితే ఈ సమాచారం సరైంది కాదని ఆ తర్వాత తెలుస్తుంది. అంటే ఒట్టోమన్లు హైఫాను ఇంకా విడిచిపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే హైఫా వైపు నుండి ఒట్టోమన్లు ఫిరంగులతోనూ మెషిన్ గన్లతోనూ కాల్పులు జరుపుతూనే ఉంటారు. బ్రిటిష్ దళాలు ఒట్టోమన్ సైనికులతో పోరాడుతూ ముందుకు వెళుతారు గాని వారికి ముందుకు వెళ్ళలేని విధంగా చిత్తడి నేలలు అడ్డు వస్తాయి. ఆ నేలలను దాటి వెళ్లడం అసాధ్యం అవుతుంది. దాంతో ఈ టార్గెట్ని ఛేదించే పనిని 5వ అశ్విక దళానికి అంటే భారతీయ అశ్విక దళాలకు ఇవ్వడం జరుగుతుంది. 23 సెప్టెంబర్ 1918న ఈ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ భారతీయ దళాలకు జోధ్పూర్ రాజ్య కమాండర్ మేజర్ దల్పత్ సింగ్ నాయకత్వం వహించాడు. మేజర్ దల్పత్ సింగ్ ప్రస్తుత పాలీ జిల్లాలోని దేవ్లీ అను గ్రామంలోని రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు. బ్రిటిష్ వారు హైఫాను స్వాధీనం చేసుకోవాలని దల్పత్ సింగ్కి ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలని అందుకున్న మేజర్ దల్పత్ సింగ్ హైఫాను స్వాధీనం చేసుకునేందుకు శత్రువులపై దాడి చేయండి అని తన దళాలను ఆదేశిస్తాడు. అయితే భారతీయ సైన్యాల వద్ద కేవలం ఈటలు, కత్తులు, గుర్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ శత్రువుల వద్ద తుపాకులు, మెషిన్ గన్నులు, ఫిరంగులు ఉన్నాయి. ఈ వాస్తవాన్ని గుర్తించిన బ్రిటిషర్స్ ఇది సరైన యుద్ధ విధానం కాదు అని తెలుసుకుని దల్పత్ సింగ్ని సైన్యాలను తీసుకుని వెనక్కి రమ్మని ఆదేశిస్తారు. అయితే దీనికి దల్పత్ సింగ్ యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చే సాంప్రదాయం మాకు లేదు.
చావైనా రేవైనా ముందుకు వెళ్లడమే మా ఆచారం అని సమాధానం ఇచ్చి హైఫా వైపుకు తన దళాలను నడిపిస్తాడు. అయితే జోధ్పూర్ దళాలకు వెనక రక్షణగా కొంతవరకు మైసూరుకు చెందిన సైనికులు తమ తుపాకులతో సాయంగా వస్తారు. దల్పత్ సింగ్ దళాలు జర్మన్ మెషిన్ గన్లతో కాల్పులు జరుపుతున్న శత్రువులను వెనకవైపు నుండి వెళ్లి దాడి చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇలా స్వాధీనం చేసుకున్నది 2 కిలోమీటర్ల పొడవైన రహదారిని. తర్వాత ఒట్టోమన్ స్థావరాల వైపుకు జోధ్పూర్ దళాలు వెళ్తాయి. కానీ అక్కడ ఎకరం అను ప్రాంతంలోని ఒట్టోమన్ సైన్యాలు కాల్పులు జరుపుతూ ఉంటాయి. దీంతో జోధ్పూర్ సైనికులు చాలామంది ఆ తుపాకుల గుళ్లకు చనిపోతారు. దీంతో ఈ దారిని వదిలి మరొక దారి గుండా హైఫా నగరంలోకి దళాలను నడిపిస్తాడు దల్పత్ సింగ్. వీరికి సపోర్టుగా మైసూరు సైనికులు తుపాకులతో వెనుక కాపు కాస్తూ వస్తారు. తర్వాత ఈ జోధ్పూర్ మైసూరు సైనిక దళాలు రెండూ కలిసి 1300 మంది జర్మన్ మరియు ఒట్టోమన్లను పట్టుకుని బందీలుగా చేస్తారు. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. 4 4.2 రైఫిల్స్, 8 77mm రైఫిల్స్, 17 ఫిరంగులు, 11 మెషిన్ గన్లు స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ 8 మంది చనిపోతారు, 60 గుర్రాలు చనిపోతాయి, 83 గుర్రాలు గాయపడతాయి, 34 మంది సైనికులు గాయపడతారు. ఈ మొత్తం యుద్ధంలో మొదటి నుండి చివరి వరకు జోధ్పూర్కు చెందిన 900 మంది సైనికులు చనిపోతారు. మెషిన్ గన్లను, తుపాకులను, ఫిరంగులను, కత్తులతో, ఈటలతో ఎదుర్కొని పోరాడిన ఏకైక యుద్ధంగా చరిత్రలో ఈ యుద్ధం నిలిచిపోయింది ఈ విధంగా. అయితే బరిలోకి దిగిన తర్వాత వెనకడుగు వేసే సాంప్రదాయం లేదు. రణమో మరణమో రెండిట్లో ఏదో ఒకటే అని ముందుకే వెళ్లి హైఫాను స్వాధీనం చేసుకుని 400 ఏళ్ల ఒట్టోమన్ పాలనను అంతం చేసిన మేజర్ దల్పత్ సింగ్ షెకావత్ మాత్రం ఈ 23 సెప్టెంబర్ 1918 హైఫా యుద్ధంలో వీరమరణం పొందుతాడు. కేవలం కత్తులు, బరిసెలతో మెషిన్ గన్లను ఓడించి అద్భుతం సృష్టించిన దల్పత్ సింగ్ని అప్పటి నుండి హైఫా హీరో అంటూ ఉంటారు. దల్పత్ సింగ్ షెకావత్ జోధ్పూర్ రాజవంశంలోని షెకావత్ వంశానికి చెందినవాడు. ఈయన కల్నల్ హరిసింగ్ కుమారుడు. మరణానంతరం దల్పత్ సింగ్కి మిలిటరీ క్రాస్ని బహూకరించారు. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ హైఫా నగరానికి వెళ్లి దల్పత్ సింగ్ సమాధిని కూడా దర్శించారు. హీరో ఆఫ్ హైఫా అన్న శిలాఫలకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైఫా మేయర్ యోనా యాహోవ్ అనే ఆయన దల్పత్ సింగ్ వీరమరణాన్ని గుర్తు చేస్తూ, దల్పత్ సింగ్ నా నగరం యొక్క చరిత్రను మాత్రమే కాదు, మధ్యప్రాచ్య చరిత్రనే మార్చాడు అంటూ కీర్తించాడు. దల్పత్ సింగ్ సాహసాన్ని చూసి విస్మయం చెందిన భారతదేశంలోని బ్రిటిష్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అన్న పేరుతో తన కోసం ఒక నివాస భవనాన్ని నిర్మించుకున్నాడు. ఇజ్రాయిల్ ఈ సాహసగాథని తమ పాఠశాల పిల్లలకు 3 నుండి 5వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చింది. ఈ విధంగా భారతీయులకు ఇజ్రాయిలీలకు మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఏర్పడడానికి ఈ హైఫా విముక్తి పోరాటం ఒక ప్రధానమైన కారణంగా నిలిచింది. ఢిల్లీలో నిన్న హైఫా డేని జరుపుకున్నారు. అమరవీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రూవెన్ అజార్ అను ఇజ్రాయెల్ రాయబారి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను కొనియాడారు. 1918లో భారత సైనికుల సాహసాన్ని కీర్తిస్తూ అది యుద్ధంలో నిర్ణయాత్మక విజయం అన్నారు. ఈ హైఫా వారుకు గౌరవంగా ఢిల్లీలోని తీన్మూర్తి చౌక్ని హైఫా చౌక్గా మార్చారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.